ఇక ఫోన్లలో ఉండే పలు రకాలైన యాప్స్ లో అధికంగా వినియోగించే వాటిలో వాట్సాప్ కూడా ఒకటి. రోజు మొదలైనప్పటి నుంచి రాత్రి వరకు ప్రతి విషయాన్ని బంధువులతో, స్నేహితులతో వాట్సాప్ ద్వారా షేర్ చేస్తూ ఉంటారు. అలా వాట్సాప్ యాప్ ని వినియోగించే వారు ప్రపంచం అంతటా ఉన్నారు. వినియోగదారుల అవసరాల దృష్ట్యా వాట్సాప్ యాప్ ని అప్డేట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే కొన్ని రోజుల క్రితం వాట్సాప్ లోకి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. వాట్సాప్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఏఐ ఫీచర్ కనెక్ట్ అవ్వండి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వాట్సాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కింద రెయిన్బో కలర్ లో గుండ్రంగా ఒక సింబల్ కనిపిస్తుంది. 2 నెలల నుంచి వాట్సాప్ లో ఏఐ ఫీచర్ రాబోతుందని మెటా కంపెనీ ప్రకటించింది. 2024 జూన్ 27వ తేదీ నుంచి వాట్సాప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఏఐ ఫీచర్ గురించి తెలియక చాలా మంది సతమతం అవుతుంటే వాట్సాప్ లో వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటా మరో ఏఐ ఫీచర్ ను అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ మెటా ఏఐతో వాయిస్ చాట్ కూడా చేయవచ్చు. ఈ ఫీచర్ 10 డిఫరెంట్ వాయిస్లు కలిగి ఉంటుంది. వాటిలో యూజర్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆ వాయిస్ తో ఏఐ రిప్లై ఇస్తుంది. వాయిస్ మెసేజ్లను టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుందని మెటా కంపెనీ ప్రకటించింది. మనకు ఉండే సందేహాలను ఏఐతో కాంటాక్ట్ అయ్యి తెలుసుకునేవాళ్ళం. తాజాగా రానున్న వాయిస్ చాట్ మోడ్ ఫర్ మెటాతో ఇంకాస్త సులభతరం కానుంది. ఏఐ ఫీచర్ కి గుడ్ మార్నింగ్ అని మెసేజ్ చేస్తే దానికి బదులుగా గుడ్ మార్నింగ్, ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను అని బదులు వస్తుంది. మరికొన్ని ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు వస్తున్నాయని కొంతమంది ఏఐ ఫీచర్ మీద అభ్యంతరాలు తెలిపారు. తెలంగాణ సీఎం ఎవరంటే మాజీ సీఎం కేసీఆర్ పేరు చెప్తోందంటున్నారు. అదే ఇంగ్లీష్ లో ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి పేరు చెప్తుందంటున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ ఫీచర్ ఇంగ్లీష్ వరకు బాగానే ఉన్నా తెలుగు భాషలో ప్రశ్నిస్తే తప్పుడు సమాధానాలు చెప్తోందని నెటిజన్స్ అంటున్నారు. ఇక వాట్సాప్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు వినియోగదారుల అవసరం నిమిత్తం చాలా రకాల అప్డేట్ అవుతూ వస్తుంది. వీడియో కాల్స్ మాట్లాడడంలో కానీ, డైలీ స్టేటస్ పెట్టే విషయంలో కానీ, మెసేజ్లు డిలీట్ చేయడంలో వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ల ఆధారంగా పలు మార్పులు చేస్తూ వాట్సాప్ ని అప్డేట్ చేస్తూ వస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ మాదిరి వాట్సాప్ ద్వారా కూడా ఆన్లైన్ పేమెంట్స్ చేసేలా మార్పులు చేశారు. ఇంతకుముందు ఒకేసారి ఎన్ని ఫోటోలైనా పంపేలా ప్రస్తుతం ఒకేసారి పంపే ఫోటోస్ కి, ఫైల్స్ కి పరిమితి విధించింది. ఇలా ప్రజల అవసరాలకు అనుగుణంగా అవసరం లేని వాటిని తొలగిస్తూ నేటి జనరేషన్ స్పీడ్ కి తగ్గట్టు వాట్సాప్ అప్డేట్ అవుతూ వస్తోంది.